అక్కడ ఒక గంట పైన ఉన్నాము. చాలా ఎంజాయ్ చేసినాం. మా డాగ్ కూడా వచ్చేసింది లోపలికి. మేము ఏం చేస్తున్నామేమో అనుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర మా మమ్మీ మేక మొక్కుకుంది కాబట్టి మేకకి కొంచెం మందు పోసి జలకి చూడండి ఎట్లా ఇచ్చిందో ఒకటేసారికి. దేవుడు మస్తు సాటిస్ఫై అయ్యిండు మా పూజకి. పూజ అయిపోయిన తర్వాత ఇక మా కూర అంతా కొట్టిపించేసి అంతా క్లీన్ చేసేసి మా మమ్మీగా వండుతుంది ఫ్రెండ్స్. బగారా రైస్ ఇంకా మటన్ వండింది మా మమ్మీ. అక్కడ వీడియో తీయలేకపోయినా కానీ కొన్ని క్లిప్స్ ఉంటే యాడ్ చేసేసిన. చూడండి రైస్. ఇంకా అప్పుడు తిన్నాం మేము. తినేసి మేము లేట్గా పోయినాం దర్శనానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిండు మేము పోయిన రోజు. స్పీచ్ ఉండే అక్కడ. అన్ఫార్చునేట్లీ మాకు తెలియకుండే. ఇక స్టార్ట్ అయిపోయినాం దర్శనానికి. చూడండి రష్ ఏమంత లేకుండే. కొబ్బరికాయలు కొనుక్కొని ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము. చూడండి ఏమంత రష్ లేదు మేము పోయిన రోజు. ఇగో పెద్దవి తీసుకుపోయినప్పుడు వీడియోస్ ఎవరు తీయలేక ఇక చిన్నవి నేనైనా క్యాప్చర్ చేద్దామని క్యాప్చర్ చేసిన మా మమ్మీ అత్తమ్మ. చూడండి ఇక టెంపుల్ దగ్గర కొంచెం రష్ ఉంది. ఏమంత లేకుండే. మంచిగా మేము పోయినప్పుడు దగ్గరగా పోయినాము. ఇప్పుడు జాతర కాబట్టి దూరం నుంచి బయట నుంచి దర్శనం అవుతుంది. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటారు కాబట్టి. చూడండి మేము దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం మంచిగా. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఫ్యామిలీస్ ఉన్నోళ్ళు ఫస్టే పోండి జాతరకి ముందే, లేకపోతే చాలా కష్టమవుతుంది రష్లో. సమ్మక్క దగ్గర ఒక బెల్లం వేసినాం. సారక్క దగ్గర ఒక 2 బెల్లం